కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న స్విమ్మింగ్ పూల్లో ఈ పోటీలను ప్రారంభించారు. కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్రంలోని 17 జిల్లాల నుంచి దాదాపు 350 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నేషనల్ లెవెల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాటిక్ అసోసియేషన్ సెక్రటరీ మోహన్ వెంకట్రామ్ తెలిపారు. నేను మోహన్ వెంకట్రామ్, సెక్రటరీ APAAA. అలాగే మన పక్కన వైస్ ప్రెసిడెంట్ APAAA రాజేంద్ర కుమార్ గారు. ఈ 9th సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో జరుపుతున్నాం. దీంట్లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ 39th and 40th సబ్ జూనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అవుతారు. అది భువనేశ్వర్లో వచ్చే నెల 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ రొటీన్గా మేము ప్రతి డిస్ట్రిక్ట్కి సంవత్సరానికి 3 స్టేట్ మీట్లు చేస్తాం కాబట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో చేసి ఉంటుంది. ఈసారి ఈ సబ్ జూనియర్ 9th సబ్ జూనియర్ ఈ కర్నూలు డిస్ట్రిక్ట్కి ఇచ్చాం. సో వీళ్ళు ఎక్సలెంట్గా డ్యూటీ చేసి అంతా పార్టిసిపెంట్స్కి అకామిడేషన్, ఫుడ్ ప్లస్ మంచి లొకేషన్లో ఉన్న స్టేట్ మీట్ వాతావరణానికి ఇచ్చారు. దీంట్లో చాలామందరూ స్విమ్మర్స్ మంచి టైమింగ్ ఇచ్చారు. సో క్వాలిఫై కూడా అవుతారు నేషనల్స్కి. సో ఇది ఒక మంచి అవకాశం దొరికింది ఈ పూల్లో. ఇప్పుడు 2016లో ఇక్కడ ఒక మీట్ చేసాం. దాని తర్వాత ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 7 to 8 years ఇక్కడ మళ్ళీ మేము కండక్ట్ చేస్తున్నాం. అంతే. 18 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేశారండి. 340 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. 90 ఈవెంట్స్ అండి, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. బాయ్స్ 45 అండ్ గర్ల్స్ 45 అండి. టోటల్ 90 ఈవెంట్స్ జరిగాయండి.